హాయ్ ఫ్రెండ్స్, మనమైతే నీలక్కల్ రీచ్ అయినాము ఎర్లీ మార్నింగ్ 5:30కి. అప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండే. సో ఒక 3 అవర్స్ పడుకున్నాం అనమాట. టైమ్ 8:30కి లేచినాము. లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా పంబాకి స్టార్ట్ అయినాము. ఇప్పుడు టైమ్ 9 అవుతుంది అరౌండ్గా. చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం పార్కింగే ఉంటుంది. మొత్తం ఇక్కడ పార్కింగ్ వెహికల్స్ తప్ప ఇంకేం ఉండవు. యూటిలిటీస్ ఉంటాయి, వాష్రూమ్స్ అవి, అండ్ చిన్న హోటల్స్ ఉంటాయి. శబరిమలకి ఎవరు వచ్చిన వాళ్ళందరూ పార్కింగ్ ఇక్కడే చేసుకోవాలి. పంబా నది దగ్గర పార్కింగ్ ఉండదు. సో ఇక్కడ వచ్చి ఇక్కడే పార్క్ చేసుకుంటాము. అండ్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఎక్కి పంబాకి వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ ఈ ఆర్టీసీ బస్లోనే చేయాలన్నమాట. సో ఇది ఇక్కడ పక్కన రైట్ సైడ్ టాయిలెట్ బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు, పే అండ్ యూస్ టాయిలెట్స్ అవి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ అన్ని షెడ్స్ ఉంటాయి. సో ఈ షెడ్స్లో మోస్ట్ ఆఫ్ ద డివోటీస్ ఎవరైతే వస్తారో శబరిమలకి, వాళ్ళందరూ పెద్ద పెద్ద గ్రూప్స్ లాగా వస్తారనమాట. వాళ్ళందరూ ఏంటంటే మనుషుల్ని పెట్టుకొని కుకింగ్ అంతా ఇక్కడ చేసుకుంటారు. సో అయ్యప్ప స్వాములు ఎవరైతే ఇరుములు కట్టుకొని వస్తారో వాళ్ళందరూ దర్శనానికి వెళ్తారు. ఇన్ ద మీన్ వైల్ వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ మనుషులందరూ కుకింగ్ చేసి మొత్తం రెడీగా పెడతారనమాట. ఎందుకంటే ఫుల్ టైరింగ్ జర్నీ కదా, వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ రెడీగా ఉంచుతారనమాట. సో అందుకని ఇక్కడ మీరు ఎక్కువ ఈ కుకింగ్ ఇదంతా చూస్తుండొచ్చు. చూడండి ముందర ఎంత పెద్ద షెడ్ ఉందో. ఆ షెడ్లో లిటరల్లీ ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రూప్ తరపున వాళ్ళు ఉంటారు. పెద్ద పెద్ద బస్సుల్లో ఇంకా వ్యాన్స్లో వస్తారు. వాళ్ళందరూ వాళ్ళతో పాటు కుకింగ్ సామాన్ తెచ్చుకుంటారనమాట. అవన్నీ తెచ్చుకొని ఇక్కడ కింద మ్యాట్స్ లాంటివి వేసుకొని మొత్తం లిటరలీ ఒక కిచెన్, పెద్ద మెగా కిచెన్ లాగా తయారవుతుంది ఇండివిజువల్ గ్రూప్స్వి. సో ఇలా అనమాట. ఇప్పుడైతే మనము పార్కింగ్కి వెళ్తున్నాము. సో నడుస్తున్నాము. మా పార్కింగ్ కొంచెం దూరంగా దొరికిందనమాట. అప్పటికే ఫుల్ అయిపోయినాయి అన్ని పార్కింగ్ లాట్స్. సో ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కడానికి మేము వెళ్తున్నాము నడుచుకుంటూ. సో మనకి 2 రకాల బస్సులు ఉంటాయి, నాన్ ఏసీ బస్సు అండ్ ఏసీ బస్సు. సో ఏసీ బస్సు అయితే 80 రూపీస్ పంబా టు నీలక్కల్ పార్కింగ్. నాన్ ఏసీ అయితే 50 రూపీస్. మనమైతే ఏసీ బస్సులో ఎక్కేసినాం మేము. ఇక్కడ వెనకాల మా డాడీ వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్. ఏసీ బస్ కొంచెం ఖాళీగానే ఉంటుంది. అండ్ ఆ రోజు ఆ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యే టైంకి ఎక్కువ మంది లేరనమాట. సో లక్కీగా బస్సులు కూడా ఎక్కువ హెవీ క్రౌడ్ కూడా లేవు. సో నీలక్కల్ నుంచి పంబా రీచ్ అయిపోయినాం మనము. సో పంబా చూసుకుంటే పంబా దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మనము. మెట్లుంటాయి బయట నుంచి దిగ్గానే, బస్ దిగ్గానే. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే పంబా నది ఉంటుంది. అండ్ పంబా నదికి అవతల పక్క మనకి గణపతి టెంపుల్ అండ్ ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట పైన కొండ ఎక్కడానికి. సో ఇప్పుడు వెళ్దాము అటు సైడ్. చూస్తున్నారు కదా, ఇది ఇవతల పక్క నుంచి అవతల పక్క పోనీకే బ్రిడ్జ్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం పంబా నది ఫ్లో అవుతూ ఉంటుంది. వచ్చిన భక్తులందరూ ఇక్కడ స్నానాలు చేసుకొని వాళ్ళ ఇరుముడిలో ఇప్పి అందులోంచి గణపతికి కొట్టాల్సిన కొబ్బరికాయ ఉంటుంది గణపతి గుడిలో, అది తీసి పెట్టుకుంటారనమాట ఇరుముడికి హారతి ఇచ్చి. సో చూడండి, క్రౌడ్ అంత ఎక్కువగా అయితే లేదు ఇప్పుడు. బట్ ఈవినింగ్ 4 ఆ టైం అయ్యేసరికి ఫుల్ హెవీ క్రౌడ్ బిల్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ నదిలో స్నానం చేసుకొని బయలుదేరాము. ఇంకా ముందరికి ఇక్కడ అన్ని షెడ్స్ ఉంటాయన్నమాట ఇట్లా పైన గణపతి గుడి వరకు ఎక్కడానికి. అండ్ హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు ఇక్కడ అంతా క్యూస్ పెట్టేసి జనాలను పంపిస్తారు మెల్లగా. సో ఇప్పుడైతే అంత క్రౌడ్ లేదు కాబట్టి మెల్లమెల్లగా వెళ్తున్నాము. సో ఇట్లాంటి షెడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ తాడులు కట్టేసి ఆపేస్తారనమాట హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు. ఓకే, ఇవి మెట్లు పైకి ఎక్కడానికి. ఇది ఎక్కితే గణపతి గుడి ఉంటుంది. అండ్ అక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ ఉంటుంది గణపతికి. సో ఇప్పుడు ఈ మెట్లు ఎక్కుతున్నాము. ఎక్కినాక పైన గణపతికి చూడండి, ఇక్కడ గణపతికి కొబ్బరికాయ ఏదైతే తీసుకొస్తామో అది మనం ఇక్కడ కొడతామన్నమాట. సో వచ్చిన భక్తులందరూ ఖచ్చితంగా ఇరుముడి వేసుకున్న వాళ్ళు గణపతి కొడతారు, గణపతికి కొబ్బరికాయ కొడతారు. ఇది మా నాన్న. సో కొట్టేశారు కొబ్బరికాయ, అయిపోయింది. ఇంకొక స్వామి కూడా ఉన్నాడు, ఆయన కూడా కొట్టారు. సో అయిపోయింది. ఇప్పుడు దర్శనము చేసుకున్నాం గణపతి గుడికి. అక్కడ వీడియో అదంతా అలౌ లేదు. సో
అది దర్శనం చేసుకొని ఇటు గణపతి గుడికి లెఫ్ట్ సైడ్ ఒక షెడ్ ఉంటుంది. ఆ షెడ్ దగ్గర లైన్ ఉంటుంది పైకి ఎక్కడానికి, స్టార్ట్ అవ్వడానికి. అక్కడనే వర్చువల్ టికెట్ ఏదైతే కంపల్సరీ మనం తెచ్చుకుంటామో, మ్యాండేటరీ టికెట్, అది లేకుండా అయితే వెళ్ళనివ్వరు. సో ఇక్కడ ఆ కౌంటర్ దగ్గర అది మనం వర్చువల్ టికెట్ బార్కోడ్ చూపించి అది వాళ్ళు స్కాన్ చేసుకొని అది వ్యాలిడ్ టికెట్ అయితే మనకి పంపిస్తారనమాట. జనరల్గా ఏ రోజు టికెట్ అయినా నడుస్తుంది. వర్స్ట్ కేస్లో టికెట్ లేకుండా మాత్రం లోపలికి పంపరు, అదైతే పక్కా. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. సో దాటేసాము చెక్ పాయింట్, వర్చువల్ క్యూ టికెట్ స్కానింగ్ది దాటేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పందలరాజుది చిన్న టెంపుల్ లాగా ఉందన్నమాట. ఆ పందలరాజు అంటే అయ్యప్ప స్వామి వాళ్ళ నాన్న. దీని తర్వాత ముందరికి వెళ్తే మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ లగేజ్ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ చేసి అవతల పక్కకి వదులుతారు ఇంకా. సో అక్కడ నుంచి మన చిన్న పాదం మొదలవుతుంది.